నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెళ్లూరు గ్రామంలో గల ప్రసిద్ధిగాంచిన శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠమందు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని అమ్మవారిని శాకాంబరిగా తీర్చిదిద్ది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో దేవస్థాన ఆవరణతో పాటుగా అంతరాలయాన్ని, గర్భాలయాన్ని, జ్వాలాముఖి దేవి మూలమూర్తిని, ఉత్సవమూర్తిని వివిధ రకాల కూరగాయలతో పాటుగా పలు రకాల పండ్లతో అలంకరించి శాకాంబరిగా కొలువు తీర్చారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తికి కుంకుమార్చనను చక్కగా జరిపించారు. పొంగళ్లను సమర్పించి ఆపై జరిగిన జ్వాలాముఖి దేవి పూజా మహోత్సవంలో భక్తి శ్రద్ధల నడుమ పాల్గొన్నారు. ముందుగా మహిళలు అధిక సంఖ్యలో ఊరేగింపుగా మేళతాళాలతో అమ్మవారికి పొంగళ్లను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ప్రసాద్ స్వామితో పాటుగా సిబ్బంది, అశేషంగా మహిళలు పాల్గొన్నారు.
सुधादेवी महत्सौजारान् समर्प आत्मानंद प्रोक्ष्य सर्वं विद्यामयं विभावते చేసి అయ్యా అంటారు అవి పడుతున్నాయి అవి పడతాయి ఇవి పడతాయి బాగా పడుతున్నాయి నీళ్లు పడుతున్నాయి ఈ ముహూర్తం పెట్టింది అందుకే శుభ్రంలో నాకు బాగా చేశాను అడుగు సమస్య కాదు మళ్ళీ ఏం ఇబ్బంది పెట్టాడు అంతే ఎన్ని అవసరం చేసిందా కరెక్ట్గా శుభ్రంగా నిలుచుకొని సున్నం కొట్టుకొని బయట పట్టింది పెట్టుకొని అలా కదలమ్మా అయ్యిందా
देवेन्द्रिये प्रतिष्ठति राजञ्च विराजञ्च लक्ष्मीराज्यर्चयामगे मातकं श्रियामदिः ओम श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः श्री ज्वालामुखी बलदेवताय नमो नमः श्री गुरुनाथेश्वर स्वामी समेत ज्वालामुखी अम्मवारी యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఆషాఢ మాసం యొక్క సందర్భంగా అమ్మవారికి గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేషంగా శాకాంబరి అలంకారం అదేవిధంగా విశేషమైనటువంటి నవావరణ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క దర్శన భాగ్యాన్ని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై జ్వాలాముఖి. ఆలకూరుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మందిగా భక్తులు తరలివచ్చి షిరిడి సాయినాథుడిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకము, సామూహిక గురు పూజ, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి చాలీసా తదుపరి భజన కార్యక్రమం నిర్వహించి అనంతరం విశేష హారతులు అందజేశారు. సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సాయంత్రం స్వామివారికి విశేష హారతులు మరియు విశేష పల్లకి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మా దయచేసి మాట్లాడుతున్నా
ఎలా చూడండి ఒకసారి కిరణ్ గారు ఎలా చూడండి హరి నమస్కారం చేసుకో హరి నమస్కారం చేసుకో ఎలా చూడండి ఒకసారి ముందు వీళ్ళ దండం పెట్టుకొని పంపించేసి మా సాయంత్రం బాబాగారు జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా కుర్రాల బండి మీద బాబాగారు ఊరేగించడం జరుగుతున్నది. నడుపుకుంటే ముందర శ్యామకరమైనటువంటి గుణం ఉంటుంది పలకేశారు. కాబట్టి ప్రత్యేకంగా సాయంత్రం వచ్చేటువంటి వరపడవాడు సాయిబాబు మందిరానికి హారతి ఇవ్వడం జరుగుతున్నది. కనుక మీరు అన్నదానంలో పాల్గొని బాబా గారి అన్నం అవకాశం ఉన్నంత వరకు సాయంత్రం మీరు తప్పనిసరిగా వచ్చేటువంటి వాళ్ళు ఇంట్లో మీ శక్తి కొద్ది ఇంత నైవేద్యం ఏదైనా ఒక పొంగల్ కానీ గ్యాస్ కానీ ఏదైనా తీపి పదార్థం తీసుకుని రండి. పొగలు లేనటువంటి వాళ్ళు చక్కగా వచ్చేసేయచ్చు. అలాగే ఈ ఉత్సవం బయలుదేరేటప్పుడు వచ్చిన భక్తులతో ఆర్తి పిద్దామనుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకంగా మీరు వచ్చేటప్పుడు ఒక 5-6 కర్పూర పిల్లలు ఒక నమస్తే అండి. మేము ఆల్కూరపాడు శ్రీ సాయి దేవస్థాన కమిటీ సభ్యులు హరిబాబు. నేను ఇది గురు పౌర్ణమి మహోత్సవాల కార్యక్రమాలకు ఇచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. పెద్ద ఎత్తున ఒక సుమారుగా 3,500 నుంచి 4,000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లన్నీ కమిటీ వారు ఏర్పాటు చేశారండి. ప్రత్యేకంగా గురు పూజ కార్యక్రమం సుమారుగా ఒక 400 నుంచి 500 మంది భక్తులకి గురు పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా కమిటీ వారు పూజా సామాగ్రి కానివ్వండి, బాబా గారి విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉదయం 6 గంటల నుంచి మిడ్-నైట్ 11:30 దాకా కూడా వచ్చే భక్తులందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి టిఫిన్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు మా కమిటీ సభ్యులందరం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ వచ్చిన భక్తులు కూడా ఇంకా అన్ని విధాలుగా కమిటీ వారికి కూడా సహకారాలు అందిస్తూ మాకు బాగా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుడిని రీమోడల్ చేశాం. మొత్తం కొత్త పెయింట్లు కానివ్వండి, కంప్లీట్గా చుట్టూరు ఒక 15-20 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఇదంతా కూడా భక్తుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున
అంత రైస్ కానివ్వండి, ఇవన్నీ భిక్షాటన కార్యక్రమాల్లో అంతా సహాయ సహకారాలు అందించారు. ఇవన్నిటి కూడా అందరు భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అదేవిధంగా అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఇంకా చాలా ఆనందం కలగజేస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఇట్లా కల్పిస్తున్న బాబా గారికి మేమంతా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియచేయాలి. మాకు ఈ అవకాశం కల్పించినందుకు, సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తమాశీలందరికీ విజ్ఞప్తి, మన ఆలకోర్పాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ్ మందిరంలో ఈరోజు వైభవపేతంగా గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. అలానే గురు పూజ బాగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము, సాయంత్రము బాబాగారి ఊరేగింపు, గ్రామ ఉత్సవం జరుగుతుంది. మా సంవత్సరంలో ఒకసారి ఈ విధంగా మన గురు పౌర్ణమికి జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి బాగా వేలాది మందిగా వచ్చి అన్నప్రసాదము, గురు పూజలో పాల్గొన్నారు. ఇక్కడ దేవస్థానంలో అన్నీ ఉచితంగా మా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్ కాడించి రాత్రి భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు అన్నిటికీ ఫ్రీగా ఉచితంగా అందరికీ, ప్రజలందరికీ, భక్తులందరికీ ఉచితంగా ఇచ్చి వారి బాబా ఆశీస్సులు పొందుతున్నారు. అందరూ వారి కుటుంబాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నాయి. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ఆలకోరుపాడు గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథుడు అందరినీ ఎల్లవేళ్లా కాపాడాలని కోరుకుంటున్నాం. సాయిరాం. సాయిబాబా మందిరం నుంచి కమిటీ మెంబర్లుగా మేమందరం గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ 12 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమే కాకుండా అన్ని దసరా కానీ, వార్షికోత్సవం కానీ అన్ని ఘనంగా జరుపుకుంటూ కార్యకర్తలతోటి, మన కమిటీ మెంబర్లతోటి అందరితోటి కలిసిమెలిసి అభినందనలు తెలుపుతాం. సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ గురు పౌర్ణమి కానీ, శ్రీరామనవమికి కానీ, విజయదశమికి కానీ ఇలా విశేష కార్యక్రమాలు చేస్తూ షిరిడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ భక్తుల సహాయ సహకారాలందరినీ అన్ని కూడా తీసుకుంటూ ఎవరికి తోచిన ఎవరు సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి వారి సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఎంతో వైభవోపేతంగా భక్తుల సహకారంతోనే చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ గురు పౌర్ణమికి సుమారుగా 4,000 మంది నుంచి 6,000 మంది దాకా ఈ దర్శనానికి రావడం, అన్నదానానికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. పెట్టి ఇద్దరు పెట్టేసి అలానే న్యాచురల్ లాగేసుకుంటాడు అలా అది అక్కడే పెట్టేసి నాకు ఒక నిమిషం నువ్వు పెట్టుకో లోపల పడి ఇలా అడుకోండి. పెట్టుకున్నాడు నువ్వు పండమ్మా, నీ పుణ్యనాడే పోతే నువ్వు పండమ్మా. అది పేదల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సీఎం చంద్రబాబు కష్టపడుతున్నారని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య అన్నారు. పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి మండలంలోని గుర్రపడియ గ్రామంలోని ఎస్సీ-బీసీ కాలనీల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ యజమానులతో మాట్లాడారు. పెంచిన పింఛన్ డబ్బులు అందుతున్నాయా, పథకాల అమలు తీరును సత్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో జరిగిన సభలో సత్య మాట్లాడుతూ
2014-19 మధ్యకాలంలో గ్రామ టీడీపీ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ మారెడ్డి సుబ్బారెడ్డి గ్రామ అభివృద్ధికి రోడ్లు నిర్మిస్తే ఆ బిల్లులు డబ్బులు వాడుకొని ఇబ్బందులు పాలు చేశారని సత్య గుర్తు చేశారు. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో కొండేపి ఏఎంసీ మాజీ చైర్మన్ గొర్రెపాటి రామయ్య చౌదరి, నాయకులు పోటు శ్రీనివాసరావు, తిప్పారెడ్డి, కృష్ణారెడ్డి, కొర్రపాటి వసంతరాయుడు, చాగంశెట్టి నర్సారెడ్డి, గుండపనేని రామ్మూర్తి నాయుడు, రావూరి కొండయ్య, గుర్రపడయ గ్రామ తెలుగు యువత నాయకులు మారెడ్డి అబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కొంచెం వెనకరాను వీడియోకి అన్నా సత్యనా మా సైడ్ రండి అమ్మా. పట్టుకోటి చూడాలి. వద్దు మా పనిలో ఉండి అన్నీ కాదు. మీకు మా ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అన్నీ అందుతున్నాయా? గ్యాస్ ఇస్తున్నారా? పెన్షన్ వచ్చినాయా? త్వరలో మీకు రేపు 15వ తారీఖు నుంచి మీరు ఈ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్ కూడా వస్తుంది త్వరలో. తప్పకుండా అన్ని సద్వినియోగం చేసుకోండి. సుబ్బారెడ్డి అన్ని బాగానే చూసుకుంటున్నాడు మిమ్మల్ని. సరే అమ్మా, అమ్మా మీకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా లేదా? పొందూరు లెక్కన ఉన్నాయా? మారుస్తారు. పొందూరులో తెచ్చుకుంటున్నావా? అక్కడ ఇస్తున్నారా పెన్షన్? ప్రతి నెల ఆడపోయి తీసుకుంటున్నావా? ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేపిస్తారులే. మీ ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయి కదా, ఎక్కడైనా అక్కడైనా కానీ ఎక్కడైనా. సరే, ఇప్పుడు మీకు ఏమేమి వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు? పెన్షన్, గ్యాస్ డబ్బులు వచ్చినాయా? గ్యాస్ డబ్బులు పడాలి. ఎందుకని? అవునా? సరే, అది ఉంటే ఒకసారి సచివాలయంలో ఉంటే చూడు, ఒకసారి చేపిస్తారు. సరే అమ్మా, అనుకుంటున్నారా? స్కూల్ ఫీజు కట్టారా? స్కూల్లో యూనిఫామ్స్ ఇచ్చారా? యూనిఫామ్ బాగుందా? ఎవరు మీకు డిజైన్ చేసింది? నారా లోకేష్ గారు పిల్లల భవిష్యత్తు బాగుండాలని మంచి యూనిఫాము, షూలు కానీ బ్యాగ్స్ కానీ వాళ్ళకి బాగా క్వాలిటీ ఎడ్యుకేషన్ బాగుండాలని టీచర్స్ కూడా బాగా చెప్తున్నారా? రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందా మీకు? చెప్పా, మీ అమ్మల్ని తీసుకెళ్తున్నావా? సరే అయితే. నాయుడు గారు ప్రభుత్వం సంవత్సరం రోజులు అవుతుందా? ఎలా ఉంది ఈ సంవత్సరం రోజులు? బాగా చేస్తున్నాడా? సుబ్బారెడ్డి బాగానే చూసుకుంటున్నాడు మిమ్మల్ని? ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏంది మీకు పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? ఏమేమి వస్తున్నాయి ప్రభుత్వ పథకాలు? చిన్నపిల్లలకి మొన్న డబ్బులు పడినాయి అమ్మా? ఎంత పడినాయి అమ్మా? ఎందుకని మళ్ళీ అబ్బాయికి? ఈ సంవత్సరం జాయిన్ చేశారా? అవి కూడా పడతాయి పెద్దాం. సరే, జాగ్రత్త. మన కాలేజీ బండియా? ఇంకేమేమి కావాలి మీకు? పెన్షనా? ఎంత వయసు? కొద్దిగా తక్కువ ఉంది సార్. వయసు తక్కువ ఉంది కదా, వచ్చిన చేస్తారులే అయితే. సుబ్బారెడ్డి వాళ్ళు రేపు రాసుకొని
3 నెలల్లో మీకు అన్ని ఏమేమి ప్రభుత్వ పథకాలు ఉన్నాయో చేస్తున్నారు. ఇల్లు కూడా కొత్త ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తారులే. చేస్తారులే అమ్మా, శాంక్షన్ చేపిస్తారు. సంవత్సరం రోజులు అవుతుంది. మీకు అన్ని ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తున్నాడా? జరుగుతున్నాయా? పిల్లలకి మనవాళ్ళకి మన డబ్బులు పడినాయా? తల్లికి వందనం కింద పడినాయా? ఎంత పడినాయి ఒక్కోళ్ళకి? ఎంతమంది మనవాళ్ళు? 13 పడినాయి. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా మీకు ఇచ్చిన మాట కోసం కష్టపడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సుబ్బారెడ్డి కూడా అంతే చూసుకుంటున్నాడు బానే. మన బస్ స్టాండ్ కదన్నా ఎటు ఇటా రైటా? ప్రభుత్వం వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చేస్తున్నారా? మీ సమస్యలన్నీ తీరుతున్నాయా? ఏమేమి ఉన్నాయి మీకు ప్రధాన సమస్యలు? ఏంది ఇక్కడ? మన పడినాయా? ఎంత పడినాయి ఒక్కోళ్ళకి? 13 పడినాయి. పెన్షన్లు వస్తున్నాయి ఎవరికన్నా? ఇంట్లో పెన్షన్ ఏది ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా మీకు? మా ఊర్లో అందరికి వస్తున్నాయి. వస్తున్నాయా? పట్టుకో అందరికి వస్తున్నాయి. మీ ఇంట్లో మనవాళ్ళకి డబ్బులు పడినాయా? ఎందుకని? వాళ్ళ స్కూల్కి వెళ్తున్నారా? ఏ స్కూల్కి? ఎంత? 1వ తరగతి చేస్తారు. సరే అమ్మా. సంవత్సరం రోజులైంది బాబు గారి పరిపాలన, మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లలకి మన తల్లికి వందనం డబ్బులు పడినాయా? పెన్షన్లు ఇస్తున్నారా ఇంట్లో ఎవరికన్నా? ఎవరికి పెన్షన్ లేదు. పిల్లలకి డబ్బులు గ్యాస్ వస్తున్నాయా? 2 సిలిండర్లు డబ్బులు పడినాయా? సరే, రేపు ఆగస్టు 15 నుంచి మీకు ఉచిత బస్సు కూడా బాబు గారు మీకోసం పెడుతున్నారు. సరే అమ్మా. ఉందా మీకు ప్రభుత్వ పథకాలన్నీ వస్తున్నాయా? ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? సుబ్బారెడ్డి బాగానే చూసుకుంటున్నాడా? సరే. ఏమ్మా బాగున్నావా? రా. మీకు సమస్యలన్నీ పోతున్నాయా? పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తుంది? ప్రతి నెల మీ ఇంటికి తెచ్చిస్తున్నారా? ఇద్దరు మనవాళ్ళకి పడి 13,000 పడుతుంది. గ్యాస్ డబ్బులు కూడా వచ్చినాయా? బాగా చేస్తున్నాడా? ఏమేమి పెట్టుకున్నారు మీరు ఈ ప్రభుత్వంలో? అన్నీ ఇచ్చారా? బ్యాగ్స్ అంతా? రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది, వెళ్తాను. చెప్పావు మీ అమ్మలకి? మరి చెప్పాలి కదా. నాయన మీ అమ్మల్ని తీసుకుని వెళ్తున్నావు రేపు మరి స్కూల్కి? నాయనమ్మా అవునా? సరే అమ్మా. లేదా ఇది త్వరలో పెడతారులేమ్మా, 3 నెలల్లో వస్తారు. మన స్కూల్ డబ్బులు పడినాయా? మన తల్లికి వందనం డబ్బులు పడినాయా? సరే, 13,000 పెన్షన్ కూడా ఇస్తారులే అమ్మ, కొత్తవి పెట్టినాక పట్టుకోండి. అది చేస్తారులే తప్ప. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ఇబ్బందులు ఏం లేవా? పిల్లలకి మన డబ్బులు పడినాయి అమ్మా తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు సార్. 3కి పడినాయా? పెద్ద మాది కన్నా వస్తున్నాయి ఇంటికి? ఏమేమి వస్తున్నాయి మీకు? బియ్యం వస్తున్నాయి. ఇచ్చేస్తారులే అమ్మాయి కూడా. పెన్షన్ వస్తుందా నీకు? ఎంత వస్తున్నారు? 4,000 ఇంటికి తెచ్చిస్తున్నారా? ఆయన ఎలక్షన్లో చెప్పినవన్నీ చేస్తున్నాడుగా బాబు గారు. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా నీకు? ఏం లేవా? సరే అయితే ఈ సంవత్సరం రోజులు బాగానే ఉన్నాయా? మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అంగన్వాడీ టీచరా? పోయిన గవర్నమెంట్కి ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉన్నాయా? మీకేం ఇబ్బంది పెట్టట్లేదుగా? సరే అమ్మ. హామీలన్నీ నెరవేరుస్తున్నారా బాబు గారు? మీ పిల్లలకి మొన్న డబ్బులు పడినాయా తల్లికి వందనం కింద? ఎంతమంది పిల్లలమ్మా? 2కి ఇచ్చారు. పోయిన గవర్నమెంట్లో ఎంత పడినాయి? రాలా. ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలకు డబ్బులు ఇస్తారని ఆ రోజు బాబు గారు చెప్పారు. ఆయన మాట నిలబెట్టుకున్నారు. మీరు 10 మందికి చెప్పాలి. బాగా చేస్తున్నాడా?
ఏం ఇబ్బందులు ఏం లేవా? పెన్షన్లు వస్తున్నాయా మీకు ఏమన్నా? అవునా, కొంచెం 4,000 వస్తుందా? డబ్బు కళాకారు కింద. ఓకే, జాగ్రత్త. ఇవి కూడా ఇచ్చేస్తారు, త్వరలో చేస్తారు. అదే సరే, జాగ్రత్త. పెన్షన్ వస్తుందా నీకు? పెన్షన్ వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. బాగానే చూసుకున్నాడా చంద్రబాబు నాయుడు గారు? బాగానే పరిపాలిస్తున్నాడా అంటే బాగానే చూసుకుంటున్నాడా అంటున్నా? సంవత్సరం రోజులు అయిపోయింది, బాగానే ఉందా? మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడా? ఏమేమి వస్తున్నాయి మీకు ప్రభుత్వ మన వాళ్ళకి? స్కూల్కి వెళ్తున్నారా? లేరా? ఏమి రావు. గ్యాస్ డబ్బులు కూడా రావట్లేదా? గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. సరే అమ్మా, ఇప్పించాడా? పెన్షన్ డబ్బులు వస్తున్నాయి. 4,000 ఇస్తున్నారా? ఇస్తున్నారు. సరే 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 అయితే. ఎంతమంది పిల్లలు? ఇంకో అబ్బాయికి రాలేదా? ఏం చదువుతున్నాడు? డిగ్రీ చదువుతున్నాడా? సెకండ్ ఇయర్. పెన్షన్ వస్తున్నాయా? సరే అమ్మ. వస్తుందా నీకు? పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. 4,000 ఇస్తున్నారు. ప్రతి నెల నీ ఇంటికి తెచ్చిస్తున్నారా లేకపోతే ఎక్కడికైనా రమ్మంటున్నారా? తెచ్చిస్తున్నారు. నీ ఇంటికే తెచ్చిస్తున్నారు. 1వ తారీఖు కల్లా ఇస్తున్నారా? ఏం చేస్తున్నావు డబ్బులు? నేను ఆసుపత్రికి పెడతాను సార్. ఆసుపత్రి పెట్టుకుంటున్నావు. సరే జాగ్రత్త. సరే జాగ్రత్త. గ్యాస్ డబ్బులు పడినాయా? సరే అమ్మ. మన వాళ్ళు ఉన్నారా? మన తల్లికి 100 డబ్బులు పడినాయా? అంత 13,000 పడినాయా? సరే అమ్మ. ఎవరు? నారా లోకేష్ గారు మీ అందరి కోసం, చిన్నపిల్లలు అందరూ బాగుండాలని మంచి యూనిఫామ్లు ఇచ్చారు. ఎవరు లోకేష్ గారు? ఎవరు? మీ విద్యాశాఖ మంత్రి. తెలుసా? మీ అమ్మోళ్ళు చెప్పలా? రేపు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందా? చెప్పావు మీ అమ్మోళ్ళకి స్కూల్కి రమ్మని? తీసుకెళ్తా వాళ్ళని? నువ్వు బాగా చదవకపోతే మీ మేడమ్స్ మీ అమ్మోళ్ళకి చెప్తే ఏం చేస్తా? ఎలా ఉంది బాబు గారి పరిపాలన? బాగా చేస్తున్నాడా? ఏం ఇబ్బంది ఏం లేకుండా? సుబ్బారెడ్డి బాగానే చూసుకుంటున్నాడు మిమ్మల్ని? వయసు వచ్చింది కానీ మన కొత్త ఇంకా ఇబ్బంది లేదు. పెన్షన్లు ఇంట్లో పెన్షన్లు వస్తున్నాయా? ఇస్తారులేమ్మా. ఇది పెట్టి అవునా, పట్టుకోమ్మా. చేస్తారులే, సుబ్బారెడ్డి చూసుకుంటాడు. ధైర్యంగా ఉండు. బాగా చేస్తున్నారా? ఇబ్బంది లేకుండా చేస్తున్నాడా? సరే. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా మీకు? ఏమేమి వస్తున్నాయి? మానేశాడా? గ్యాస్ డబ్బులు వచ్చినాయా? మీ పెద్దోళ్ళు పెన్షన్ వస్తున్నాయా? ఏడాది పాలనలో ఏమి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసింది, రేపు చేయబోయేది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించడానికి సుపరిపాలనలో తొలి అడుగున్న కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు దగ్గరికి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మనం యొక్క ఏం చేసాము, వాళ్ళకి ఏదైనా చిన్న ఇంకా పెండింగ్ ఉన్నా కూడా వాటన్నిటినీ కూడా డోర్ టు డోర్ దాంట్లో మనం మెన్షన్ చేసుకొని అప్లై చేసుకొని ఇంకా రావాల్సినటువంటి పథకాలను కూడా తెలుసుకొని వాళ్ళ ప్రజలకు వివరించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ రోజు మన గురపరి గ్రామంలో మన యువ నాయకులు గౌరవనీయులు స్టేట్ మార్కెటింగ్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చి ఈ సుపరిపాలనలో తొలి అనే కార్యక్రమంలో మన గురపరి గ్రామంలో ప్రారంభించుకుని ఎస్సీ కాలనీలో కూడా అన్ని తిరగడం జరిగింది. మిగతా కూడా రేపు మన గ్రామ పార్టీ నాయకులు కూడా ప్రతి మిగతా విలేజ్ లోని మిగతా ఇళ్లను కూడా తిరిగి వాటన్నిటిని కూడా అన్నిటినీ ఆ యొక్క యాప్ లో అందరూ కూడా అప్లోడ్ చేసుకుని ఏదైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా పరిష్కరించుకునే దానికోసం ప్రయత్నం చేస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా
మనము ఈ సంవత్సర కాలంలో మనం ప్రజలకి ఏం చెప్పాము ఏం చేసాము అనేది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి గౌరవనీయులు యువ నాయకులు రాష్ట్ర మార్కెట్ బోర్డు చైర్మన్ ఉత్తరాంధ్ర రాజ్యం ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు దామచర్ల సత్యనారాయణ గారికి, అదేవిధంగా మిత్రులు క్లస్టర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వసంతరావు గారికి, స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారికి, నర్సారెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కొన్ని మండల నాయకులకు, అదేవిధంగా గురపడి గ్రామ ప్రజలకు, మహిళలకు అందరికి కూడా నా నమస్కారం. పెన్షన్లు 3,000 నుంచి 4,000 ఇస్తామని చెప్పాం. ఆ రోజు మన మేనిఫెస్టోలో పెట్టిన విధంగా గౌరవ నాయుడు గారు ఆ రోజు చెప్పారు. అది కూడా ఏప్రిల్ నుంచే ఇస్తామన్నారు. అంటే 3,000 కలిపి జులై నెలలో 7,000 ఇస్తామని చెప్పారు. అది 250 రూపాయలు పెంచుతాం మేము. అట్లా 4 సంవత్సరాల్లో ఆయన చెప్పిన మాట ప్రకారం జులై నెలలో ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి జులై నెలలో, అలాగే ఇంకా సిలిండర్లు ఉచితంగా 3 ఇస్తామన్నారు. మన మహిళా మొక్కల్లోకి అవి కూడా మరి వాటికి కూడా సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తే ఎక్కువ అన్నారు. లేకపోతే ఈనాడు తెచ్చిస్తారన్నారు. అయినా కూడా అన్న మాట ప్రకారం 4 ఉంటే 4 బాగలేకపోయినా కూడా మరి ఈ రోజు కష్టపడి దాన్ని ఏదో ఒక విధంగా మనం మాట చేసుకోవాలని చెప్పి, కానీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషం. మన సుపరిపాలన తొలడుగు కార్యక్రమం సందర్భంగా మన గొర్రపడే గ్రామానికి రావటం, ప్రతి కాలనీలో అన్ని ఇళ్ళు తిరిగి వాళ్ళ బాగోగులు తెలుసుకోవటం, ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి వసంత గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ గురపాటి రామయ్య గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారికి, మీ గ్రామ ముద్దుబిడ్డ సుబ్బారెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. చాలా సంతోషం. ఇప్పుడే రామయ్య గారు ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నాడో ఇవన్నీ మీకు వివరించి చెప్పటం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా 1 సంవత్సరం రోజులైంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో మన ప్రభుత్వం ఎంత మంచి పనులు చేసాం, ఏం అభివృద్ధి చేసాం అనేది ఈ నియోజకవర్గంలో చూసుకుంటే, కొండేపి నియోజకవర్గంలో ఈ 1 సంవత్సరం రోజుల్లో మనం సుమారు ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి చేసుకోవడం జరిగింది, మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారి సహకారంతో. ఈ గ్రామాన్ని చూసుకుంటే 2014-19లో మీ నాయకుడు సుబ్బారెడ్డి సుమారుగా అప్పుడు శాసనసభ్యుడిగా మన స్వామి గారి సహకారంతో 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోగలిగాం. ఈ గ్రామ రూపురేఖలు మార్చింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు చూసినా ఈ గ్రామం టెన్షన్ వాతావరణం, ఎన్నికలు వస్తున్నాయంటే ఒక భయం. ఇంతమంది బడుగు బలహీన వర్గాల అండగా నిలిచిన వ్యక్తి మీ నాయకుడు సుబ్బారెడ్డి అని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు పేదవాడికి కష్టం వచ్చినా రయ్యను ఒంగోలు వచ్చి ఆ పని అయిందాకా మా దుంప దించి ఆ పని చేయించుకునే వ్యక్తి సుబ్బారెడ్డి. ఈరోజు ఈ గ్రామం అంటే దామచర్ల కుటుంబానికి ఎన్నలేని ప్రేమ. పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి దగ్గర నుంచి మా నాన్నగారు పూర్ణచంద్రరావు గారు, ప్రతి గడప గడప ప్రతి పేరు తెలిసిన వ్యక్తి పూర్ణచంద్రరావు గారు అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు
మూడో తరం మమ్మల్ని కూడా మీరు నిండు మనసుతోటి అదే ప్రేమతోటి ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల కోసం, ప్రేమించే మీకోసం ఏ కష్టం వచ్చినా ఎంత దూరమైనా నడవడానికి నేను సిద్ధం అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రభుత్వం వచ్చాం, ఏదో ఆర్భాటాలు ఆర్భాటాలు లేకుండా ప్రతి ఒక్కడికి ప్రభుత్వ పథకాలు అందాలని ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. గత ఎన్నికల్లో చెప్పిన హామీలు, పెన్షన్ 4,000 రూపాయలు, రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా, ఆర్థిక లోటున్నా పేదవాడికి మనం ఇచ్చిన మాట అర్హులైన ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్గా 1వ తారీఖు మీ ఇళ్లకు తెచ్చిచ్చిన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. అది కూటమి ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద 13,000 రూపాయలు ఏదైతే మాట చెప్పాడో అది ఈ రోజు నేను ప్రతి ఇల్లు తిరిగి అడిగితే తప్పకుండా మాకు అందరికి అందిని అనే ఆ ఒక తల్లుల కళ్ళలో ఆనందం చూస్తే అది ఈ రాష్ట్ర ప్రజలపైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ప్రేమ. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు తన అబ్బాయి దేవాంశ్ ఏ విధంగా భవిష్యత్తు తీర్చిదిద్దాలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గొప్ప కార్యక్రమం విద్యాశాఖ మంత్రిగా ఆయన చేపట్టబోతా ఉన్నాడు. అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఈ సంవత్సరం రోజుల్లో. పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి, వేసుకునే బూట్ల దగ్గర నుంచి, వాళ్ళకి నాణ్యమైన భోజనం కూడా ఈరోజు నారా లోకేష్ గారి యొక్క కనుసైగల్లోనే ఈ యొక్క కార్యక్రమాలు రూపొందించుకుంటా ఉన్నాయి. పిల్లలకి నాణ్యమైన విద్య ఇవ్వాలి. ప్రతి పిల్లవాడు గొప్పగా చదువుకుంటే ఈ యొక్క గ్రామాలతో పాటు ఈ యొక్క రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతారని ఒక గొప్ప ఆలోచనతోటి ఆయన ఈరోజు చాలా సంస్కరణలు కూడా తీసుకొని రావడం జరిగింది. ఏ విధంగా చదువుతున్నారో ఆ టీచర్స్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వివరించి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి, పిల్లలకి ఒక మంచి హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయబోతున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. రేపు బహుశా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని పాఠశాలలో ఈ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. అవునమ్మా, ఉందా? మీ పిల్లలు చెప్పారా? అందరు వెళ్తున్నారా మరి? కాబట్టి ఈ యొక్క గత ఎన్నికల్లో మీరు ఎంత కష్టపడి ఇక్కడ మంత్రిగా మన స్వామి గారికి మీరందరూ అండగా నిలిచారు. ఈరోజు మీ ఆశీస్సులతోటి ఆయన మంత్రి అయ్యారు. తప్పకుండా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన ప్రత్యేకమైన దృష్టి కూడా పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళీ కొనసాగించుకుంటాం. ఈ గ్రామం గురించి ఒక మాట చెప్తా. 2019 to 24 ఒక్క పని చేయాల గత పాలకులు. పని చేయకపోగా పేదవాళ్ళ కోసం అండగా నిలబడిన మన నాయకుడు సుబ్బారెడ్డిని మానసికంగా ఎంత హింసించారంటే ఆ 5 సంవత్సరాలు కనీసం అతనికి పెట్టిన ఒత్తిళ్లు ఎంత ఒత్తిడి పెట్టినా ప్రాణం పోయేదాకా తెలుగుదేశం పార్టీ జెండా విడను, నా ఈ గ్రామంలో మళ్ళీ నేను పుంజుకుంటాను, మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిందనే ధైర్యంగా నిలిచిన వ్యక్తి సుబ్బారెడ్డి అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటాను. ఇలాంటి నాయకుడి కోసం తప్పకుండా ఎంత కష్టం వచ్చినా ఆయన వెనక మేము ఉంటాం. ఆయనకి ఈ గ్రామంలో ఏ పనులైనా కానీ పూర్తిగా చేపించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇందాక కాలంలో తిరుగుతుంటే రాములు వారి గుడి అడిగారు. తప్పకుండా గౌరవ దేవాదాయ శాఖ మంత్రి మన స్వామి గారి సహకారంతో అది తప్పకుండా పూర్తి చేపిస్తాం. ఈ రోడ్డు కూడా సుమారు 1 కోటి రూపాయలతోటి ఇక్కడ నుంచి ఈ 3 గ్రామాలకి సరిపడే రోడ్డుది కూడా శాంక్షన్ అయింది. త్వరలో పనులు కూడా ప్రారంభమవుతాయి. ఆగిపోయిన గుర్రపడి అభివృద్ధి అతి త్వరలో మీ గ్రామం మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు ఒక మంచి నాయకుడు ఉన్నాడు సుబ్బారెడ్డి. ఏ కష్టం వచ్చినా ప్రతి ఒక్కరి కష్టాలు తీసిన వ్యక్తి. ఆయనకు అండగా దామచర్ల కుటుంబం ఎప్పుడూ ఉంటుంది.
అలాగే ఈ గ్రామ అభివృద్ధిలో కూడా ప్రత్యేకమైన ముద్ర కూడా దామచర్ల కుటుంబం ఎప్పుడు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో సుమారుగా 3 సార్లు హ్యాట్రిక్గా మీరందరూ నిన్ను మనసుతోటి మన గౌరవ మంత్రివర్గ స్వామి గారిని ఆశీర్వదించారు. దామచర్ల కుటుంబాన్ని కూడా 40 సంవత్సరాల నుంచి పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి 3వ తరం దాకా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా మీకు శిరస్సు ఉంచి నేను పాదాభివందనం చేస్తా ఉన్నా. ఒక చక్కటి కార్యక్రమం ఈరోజు గుర్రపల్లిలో నిర్వహించుకోవడం, దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించిన గ్రామ పార్టీ కానీ మన సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ధైర్యంగా మన ప్రభుత్వ పథకాలు పబ్లిక్లో అన్నీ అందుతున్నాయి. మీరు ధైర్యంగా ఏ ఊరు పోయినా ఈ ప్రభుత్వం మంచి ఆశీస్సులు మీకు మెండుగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ వైసీపీ చిల్లర రాజకీయాలు గత 2 రోజుల క్రితం మీరు చూస్తూ ఉన్నారు. ఒక మహిళా శాసనసభ్యురాలని ఏ విధంగా కించపరుస్తూ మాట్లాడుతున్నారంటే సభ్య సమాజం తలదించుకునేలాగా మన కొవ్వూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారిని ఎంత ఘోరమైన మాటలంటే వాళ్ళు మారరు. ఏ కాడికి వాళ్ళకి తెలిసిందల్లా ఆ ఒక్క రౌడీ రాజకీయం, తలకాయలు కొయ్యటం, ఇది తప్పితే మంచి చేద్దామనే ఆలోచన వాళ్ళకి రాబోదు కూడా. కాబట్టి మీరందరూ సక్మాక్రమంలో కూడా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి మేము ఎప్పుడు మీకు అండగా ఉంటామని, ఈ యొక్క ప్రభుత్వం శాంతి భద్రతలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ ఆలోచించుకోండి. గతంలో ఈ గ్రామాల్లో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరికేది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక గంజాయిని అరికట్టాం. నాణ్యమైన మద్యాన్ని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యంగా ఉండాలని నాణ్యమైన మద్యాన్ని కూడా ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని కూడా తెలియజేసుకుంటూ, మీకు ఎప్పుడు మీకు అండగా ఉంటాడు మన నాయకుడు సుబ్బారెడ్డి. రేపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీ అత్యధిక మెజార్టీతో మీరు గెలిపించాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుబ్బారెడ్డి గారు సన్మానిస్తా ఉన్నారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.